ప్రపంచాన్ని మరొక్కసారి చైనా ప్రమాదంలో నెట్టింది అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి సమాచారం ఒకసారి మనం పరిశీలించినట్లయితే, మళ్ళీ మీరు ఏదో అనుకోకండి, 2019లో చైనా కరోనా రిలీజ్ చేసింది, దాని ఎఫెక్ట్ ప్రపంచం మొత్తం లాక్డౌన్ జరిగింది. ఈ ఘటనలన్నీ ఒకసారి కళ్ళ ముందు అట్లా కదిలుంటాయి. బట్ విషయం అయితే వైరస్కి సంబంధించింది కాదు. చైనా 3 గార్జెస్ డ్యామ్ అని చెప్పి ఒక డ్యామ్ని నిర్మించింది. ఈ డ్యామ్ పొడవు 2.33 కిలోమీటర్లు ఉంటుంది. దీన్ని ఎత్తు 181 మీటర్లు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్. దీంట్లో ఏంటంటే ఒక 3 నదులు వచ్చి కలుస్తాయి ఇక్కడ. దీంట్లో భారీ స్థాయిలో వాటర్ స్టోరేజ్ అవుతుంది. దీని నుంచి ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుంది అంటే, ప్రపంచంలో ఉన్నటువంటి అతి పెద్ద అణు విద్యుత్ కేంద్రాలు మూడిట్లో కలిపి ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుందో ఈ ఒక్క డ్యామ్లోనే అంత విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. 1994లో మొదలుపెట్టినటువంటి ఈ డ్యామ్ నిర్మాణం 2006లో పూర్తయింది. దీనికి గాను 114 సిటీలను ఖాళీ చేయించడం జరిగింది. 1680 గ్రామాలను పూర్తిగా ఖాళీ చేయించి అక్కడ ఉన్నటువంటి నివాసాలని కూల్చివేసి ఈ డ్యామ్ని ఏర్పాటు చేశారు. అంటే ఇది ఎంత పెద్ద డ్యామ్ అనేది మీరు ఊహించుకోవచ్చు. సో ఇప్పుడు ఇదే ప్రపంచానికి పెను ప్రమాదంగా మారినటువంటి పరిస్థితి. డ్యామ్ కడితే ప్రమాదం ఏముంది, మన దేశంలో కూడా కట్టుకుంటున్నాం కదా, ప్రపంచంలో చాలా దేశాల్లో డ్యాములు కట్టారు కదా అంటే, దీనికి సంబంధించి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాతో పాటుగా బ్రిటన్ శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, భూమి మీద ఏవైనా సరే అతిపెద్ద నిర్మాణాలు చేపట్టినప్పుడు అవి భూమి తిరిగేటువంటి క్రమాన్ని మారుస్తాయి అని చెప్పి, దాని మీద ప్రభావం చూపిస్తాయి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, మనందరికీ తెలిసిందే, మొత్తం ఈ సౌర కుటుంబంలో సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. అందులో మన భూమి కూడా ఒకటి. ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూనే సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది. సో తన చుట్టూ తాను తిరగటానికి 24 గంటల టైం పడుతుంది. ఇది మనందరికీ తెలిసినటువంటి అంశం. అయితే సో 24 గంటల టైం వల్లే భూమికి అటువైపు ఉన్న వాళ్ళకి పగలుంటే ఇటువైపు ఉన్న వాళ్ళకి చీకటి, మళ్ళీ అది తిరిగినప్పుడు అటువైపు వాళ్ళకి వెళ్తురుంటే ఇటువైపు వాళ్ళకి చీకటి, అట్లా వస్తూ ఉన్నాయి. ఇది మనం చూసాం, రాత్రి పగలు. అయితే ఇప్పుడు వీళ్ళు కట్టినటువంటి డ్యామ్ వల్ల ఈ భూమి తిరిగేటువంటి క్రమంలో 0.06 మైక్రో సెకండ్ల టైం తగ్గిందండి. సో ఇది ఇంకా వెళ్ళే కొందికి, రోజులు గడిచే కొందికి ఇంకా ఇంకా తగ్గుతూ వస్తుంది. దీని కారణంగా ఏమవుతుంది అంటే, భూమి తిరిగేటువంటి కక్ష మారుతుంది. అంటే సూర్యుడి నుంచి దూరంగా వెళ్ళిపోతుంది భూమి. ఇప్పటి వరకు సూర్యుడికి కొంత దగ్గరగా, అలాగే సూర్యుడి చుట్టూ తిరుగుతూ తన చుట్టూ తాను తిరుగుతున్నటువంటి భూమి రోజుకి 24 గంటలుగా ఉన్నటువంటి ఈ సమయం కొద్ది రోజులు పోయే వరకు రోజుకి 25 గంటలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకా కొన్ని సంవత్సరాలకి 26 గంటలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా భూమి భ్రమణంలో మార్పులే కాకుండా భూమి సూర్యుడి నుంచి పూర్తిగా దూరంగా జరిగేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. ఇదే కాకుండా ఇంత ఎక్కువగా వాటర్ ఇక్కడ స్టోర్ అయి ఉన్నటువంటి కారణంగా భూమి మీద పెరిగేటువంటి ఒత్తిడి పెరగటం, దీనివల్ల భూకంపాలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం కూడా ఏర్పడబోతుంది అనేది శాస్త్రవేత్తల అంచనా.